టాక్స్ కి స్వాగతం. నేను నింద్రజ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దారుణం, యువతిపై అఘాయిత్యం, కదులుతున్న కారులోనే అత్యాచారం, ఆపై ఫుట్పాత్ పైకి విసిరేసిన వైనం. ప్రకటనలు నమ్మకండి, సైబర్ నేరస్తులకు టార్గెట్ కాకండి, ప్రజలకు పోలీసుల సూచన. హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతా, డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సును సీజ్ చేసిన పోలీసులు. యుగాలు గడిచినా, తరాలు మారినా, చట్టాలు ఎన్ని చేసినా ఆడవాళ్ల తలరాత మాత్రం మారడం లేదు. అబలలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. గతంలో జరిగిన నిర్భయ లాంటి మరో ఉదంతం హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఫరీదాబాద్ నగరంలోని గుర్గావ్లో 25 ఏళ్ల మహిళపై కొందరు కిరాతకులు కదులుతున్న కారులోనే దాదాపు 3 గంటల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కారులో నుంచి ఫుట్పాత్ మీదకు విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, మనుషులుగా పుట్టి మృగాలుగా ప్రవర్తించిన ఆ కీచకులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారతదేశంలో ఇలాంటి ఘోరమైన నేరాలను ఆపాలంటే మహిళపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లను బహిరంగంగా ఉరితీయడమే మార్గమని కామెంట్లు చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో స్వామి వివేకానందకు అరుదైన గౌరవం దక్కింది. సియాటెల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా నగర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అడుక్కోవడంలోనూ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు ఓ బిచ్చగాడు. చేతిలో చిల్లర లేదా, అయితే స్కాన్ చేయండి అంటూ క్యూఆర్ కోడ్ చూపిస్తున్నాడు. ఈ వింత ఘటన రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ సమీపంలో చోటు చేసుకుంది. క్యూఆర్ కోడ్ స్కానర్ను చేతిలో పట్టుకుని చిల్లర లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపాలని బిచ్చగాడు వేడుకుంటున్నాడు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు తెలంగాణ పోలీస్ శాఖ ఎక్స్ వేదికగా సూచించింది. పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ కోసం చూసే వారిని సైబర్ నేరస్తులు టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలతో వల వేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్లలో అపరిచిత మెసేజ్లు, ప్రకటనలను నమ్మకండి అంటూ పోస్టర్ విడుదల చేసింది. తన మృదు మధుర స్వరాలాపనతో సినీ విని ఆకాశంలో తనదైన ముద్ర వేసుకున్న ఆశా భోంస్లే అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆమె అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు ముంబైలోని శివాజీ పార్క్లో నిర్వహించనున్నారు. ఉదయం నుంచి అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. నిర్లక్ష్య ధోరణితో ప్రజల ప్రాణాలు తీస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు బుద్ధి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మార్కాపురంలో శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు ముందు భాగంలో అద్దం లేకపోవడంతో మరో బస్సు ఏర్పాటు చేయాలని డ్రైవర్కు ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రయాణికుల విజ్ఞప్తిని ఖాతరు చేయని డ్రైవర్ హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతానంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ప్రయాణికులు కంగుతిన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బస్సుకు ఫిట్నెస్ లేదని తేల్చి బస్సును సీజ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.